గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మరి ఫిబ్రవరి నెలలో కూడా పంచగ్రహ కూటమి ఉంది. అవును. మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? చాలా మంచి ప్రశ్ననమ్మా. సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేతు సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఫిబ్రవరి మాసంలో 3వ రాశి అయినటువంటి మిథున రాశి జాతకులకు హ్మ్. ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మహాలక్ష్మి గారు అడుగుతూ ఉన్నారైతే, పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వీరికి చాలా ఎక్కువగా ఉంది. హ్మ్. కేవలం పంచగ్రహ కూటమిలో 100%లో 10% అనుకూలంగా ఉంది. హ్మ్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. తర్వాత వీరికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి, గురువు 1వ స్థానం జన్మములు హ్మ్. లాభాన్నివ్వడు. హ్మ్. తర్వాత 10వ స్థానంలో శని హ్మ్. మిశ్రమ ఫలితాలు. తర్వాత 9వ స్థానంలో రాహువు, 3వ స్థానంలో కేతువు. హ్మ్. ఒక కేతు అనుకూలంగా ఉన్నాడు. అంటే వీళ్ళకి వచ్చే ఆటుపోట్లను తగ్గించడానికి హ్మ్. వీళ్ళలో ఉన్నటువంటి కేతు జ్ఞానప్రదాత కాబట్టి కేతు గ్రహం ఆయన కొంతవరకు నెట్టుకొస్తాడు. హ్మ్. కానీ సాధ్యమైనంత వరకు మిథున రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా మహాలక్ష్మి మిథున రాశిలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువులు, హ్మ్. తర్వాత పీఠాధిపతులు వీళ్ళు ఎక్కువగా ఉంటారు. ఓకే. ప్రబోధనలు చేసేవాళ్ళు, హ్మ్. ధర్మాన్ని ముందుకు నడిపించేవాళ్ళు. వీళ్ళకి గూడా సమాజంలో కొన్ని ఎదురు దెబ్బలు, హ్మ్. విమర్శలు. విమర్శలు చాలా హ్మ్. వచ్చేటట్టు కనబడుతున్నాయి. ఎందుకంటే పంచగ్రహ కూటమి. హ్మ్. ఈ పంచగ్రహ కూటమిలో ఉన్నటువంటి గ్రహస్థితితోటి మిథున రాశి వారికి కొంతవరకు మహిళలతోటి ఇబ్బంది కలిగే సూచనలు గూడా కొన్ని హ్మ్. గ్రహాల యొక్క సూచన హ్మ్. చెప్తూ ఉన్నాయి. హ్మ్. తర్వాత వీరు అసలు జెయింట్ వ్యాపారాలకు వెళ్ళవద్దు. ఓకే. సాధ్యమైనంత వరకు పెట్టుబడులు పెట్టవద్దు. హ్మ్. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ఉద్యోగాన్ని చక్కగా చూసుకోవాలి. హ్మ్. కొత్త దానికి ఆశపడొద్దు. ఓకే. తర్వాత వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, హ్మ్. కళాకారులు, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ఎదురు దెబ్బలు హ్మ్. తప్పవు. ఓహ్! ఎందుకంటే గ్రహస్థితి ఆ విధంగా ఉంది. హ్మ్. కాబట్టి వీరు దుర్గా ఆరాధన చేయాలి. హ్మ్. దుర్గా చండీ సప్తశతి పారాయణం కావచ్చు, లేదా ఏదైనా ఒక దేవాలయంకు వెళ్ళి హ్మ్. దుర్గా హవనం చేయించుకోవడం ఓకే. వీళ్ళకు చాలా శ్రేయస్కరంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు. నమస్కారం. నమస్కారం.